నిన్న ఆదివారం కదా అని చెప్పేసి మా వారు శుభ్రంగా మా అందరిని కట్టగట్టుకొని జూకి తీసుకెళ్ళిపోయారండి. ఇక సాయంత్రం వచ్చేసరికి ఎక్కడోళ్ళం అక్కడ వాలిపోయాం అనమాట. కాళ్ళు నొప్పులు ఏం చేస్తామండి మరి. ఇంక రాత్రికి బయట నుంచి ఏదో ఒకటి తెచ్చుకొని అలా తూతూ మంత్రంగా తినేసి పడుకొని పోయాం. ఇంక పొద్దున్న లేచి లేవగానే మా వారు ఫ్రెష్‌గా రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చేసి మంచి టేస్టీ రొయ్యల పలావ్ అయితే చేయమన్నారు. ఇంక దాన్నైతే గనక ఇంకా టేస్టీగా వచ్చేలాగా తయారు చేస్తున్నానండి. మొన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా వారు ఆఫీస్‌లో హెల్మెట్ మర్చిపోయి వచ్చారంట. ఇంక ఈరోజు పొద్దున్న ఎలాగరా పెట్టుకొని వెళ్ళడం అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారండి. నేనైతే ఒక మంచి సలహా ఇచ్చాననమాట. ఎలాగో ఆళ్ళు ఫోటో తీసేది నంబర్ ప్లేట్‌నే కదా! శుభ్రంగా నంబర్ ప్లేట్ మీద ఒక కర్చీఫ్ కప్పేసి ఎళ్ళిపోండి ఈ రోజుకి అని అన్నాను. మామూలుగా అయితే గనక ఆళ్ళు ఫోటో తీసి పైనే ఏస్తారు. కానీ నువ్వు చెప్పినట్టు చేస్తే మాత్రం మక్కలు ఇరగదీసి బొక్కలో ఏసేస్తారు. అయినా ఇలాంటి బ్రెయిన్ పెట్టుకొని ఇంతకాలం ఎలా బతికేసావే అని అడుగుతున్నారండి మా వారు. ఇంత మంచి సలహాని కూడా అర్థం చేసుకోలేని మనుషులండి బాబు ఈళ్ళు. ఇంకేం చేస్తాంలే అనుకుని నా దారిన నేను రొయ్యల పలావ్ అయితే చేసుకున్నాను. అసలు ఎంత టేస్టీగా కుదిరిందనుకున్నారు. మా వారైతే ఈరోజు సిటీ బస్‌కెళ్ళిపోయారులెండి.